స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎప్పుడైనా సరే మనకు నచ్చిన ఫుడ్ ఎప్పుడున్నా సరే ఇష్టంగా తినేస్తాం. పునుగులు వేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పునుగులు బయట కొన్నట్టుగానే ఉంటాయి. అందరూ బయట కొన్నట్టుగానే అని చెప్తూ ఉంటారు కానీ అలా రావు అని అనుకోకండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వస్తాయి. పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు వెంటనే వేసుకోకూడదు. కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిండి కలుపుకున్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి. అప్పుడు పిండి పులిసి కొంచెం పునుగులు బాగా వస్తాయి. ఇడ్లీ పిండితో పునుగులు వేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనేసి అంటారు. ఇడ్లీ పిండి డైరెక్ట్గా వేస్తే పునుగులు రావు. ఇడ్లీ పిండిలో కొంచెం బియ్య పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకుని వేస్తేనే పునుగులు వస్తాయి. పునుగుల పిండి, పకోడీ పిండి ఏదైనా సరే మనం కలిపిన వెంటనే వేసుకున్నామనుకోండి గట్టిగా వస్తాయి. అలా కాకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పులిస్తే పిండి మనం ఎలా కావాలనుకుంటున్నామో అలాంటి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పిండిలో నేను కొంచెం మైదా పిండి కలిపాను. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేశాను. అలాగే పునుగుల పిండి మరీ గట్టిగా కాదు, అలా అని లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మనం కలిపే విధానాన్ని బట్టి కూడా పునుగుల టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూసిన పునుగులకి పిండి ఈ విధంగా కలిపాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక పునుగులు మనం అనుకున్నట్టుగా వస్తాయి. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి. అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇందులో సోడా ఉప్పు వేయకుండా వేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి.